వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చింతల మడుగుపల్లికి చెందిన సయ్యద్ సుమియా కనిపించకుండా పోయింది. గొర్రెలు మెప్పుతూ ఉండగా 5 మంది యువకులు సుమియాను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. చంపేశారా, తప్పిపోయిందా అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి నిందితుల్ని అప్పచెప్పాలి అని అమ్మాయి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అడవి మొత్తం గాలించినా సుమియా ఆచూకీ దొరకలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు సుమియా తల్లిదండ్రులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమియా కనిపించకుండా పోయిందనేసి బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఏంటి డీటెయిల్స్? మహేశ్వరి, పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. ఆ సుమయ్య అనేటువంటి యువతి కనిపించకుండా పోవడం, గొర్రెలు దాచుకోవటానికి వెళ్ళి అడవిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 5 మంది యువకులు ఆమెను చుట్టుముట్టారని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆమెకు ఆచూకీ కోసం మొత్తం అడవి మొత్తం కూడా గాలించారు బంధువులంతా కూడా, అయినప్పటికీ కూడా జరగలేదు. అయితే 3 యువకుల్ని సుమయ్యకి సంబంధించినటువంటి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇమీడియట్ గా సుమయ్య తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు పరిస్థితి ఉంది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లి ఆ నిందితుల్ని బయటకు లాగేసేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నిందితుల్ని తమకు అప్పచెప్పాలి, అసలు సుమయాన్ని ఏం చేశారు, కిడ్నాప్ చేశారా లేకపోతే చంపేశారా అనేటటువంటి ఆందోళనలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా పాప కనిపించకుండా పోవడంతో పూర్తి స్థాయిలో ఆందోళనలో ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి కూడా డిఎస్పీ, ఏదైతే ప్రిలిమినరీ డిఎస్పీ ఉన్నారో ఆయన కూడా అక్కడికి వచ్చి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే పోలీస్ స్టేషన్ వద్ద నెలకొని ఉన్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.